అందరికీ స్ఫూర్తియం. ముందుగా ఆధ్యాత్మిక విశ్వగురువు సైంటిఫిక్ సైన్ పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారికి నా నమస్కారములు. గురువుగారు రచించిన దివ్య గ్రంథాల్లో నుండి ఒక చిన్న కొటేషన్ గురించి నా అవగాహన మీతో పంచుకోబోతున్నాను. ఆదర్శాలు మనిషికి ఆలకించటానికే సుమా, ఆచరణలో వాటికి ఆదరణ కరువే. చెప్పేవారికి కూడా తెలుసు అవి చేసేవి కావని, అందుకే కావాలి ఆచరణ వేదాంతం. మనం ఆరోగ్యంగా ఉండడానికి, బాగా చదువుకోవడానికి, జీవితంలో మంచి స్థాయికి ఎదగడానికి అవి తిను ఇవి తిను, అలా చదువు ఇలా చదువు అని ఏవేవో చెబుతారు. అవి అన్నీ అందరూ చేయరు. చెప్పేవారికి కూడా తెలుసు, చెప్పేవారు కూడా చేయరు. ఉదాహరణకి మా అమ్మ నన్ను టీవీ చూడొద్దు, ఫోన్ చూడొద్దు, బుక్స్ తీసి చదువు, పొద్దున్నేలే అవి నేర్చుకో ఇవి నేర్చుకో అని చెప్తూ ఉంటుంది. మా అమ్మమ్మ కూడా మా అమ్మకి ఇలానే చెప్పి ఉంటుందేమో. మా అమ్మ పాటించిందో లేదో తనకే తెలుసు. నాకు మాత్రం చెప్తూనే ఉంటుంది. కానీ గురుదేవులు అలా కాదు. నీలో మార్పు రానంత వరకు, అంటే మన మనస్సులో మార్పు రానంత వరకు ఏదీ పాటించడం సాధ్యం కాదు. అందుకే ఆచరణ వేదాంతం అని చెప్పారు. ఆయన ఆచరించి ఈ విధానం బాగుంది, మీరు కూడా ఆచరించి అందరికీ ఆదర్శంగా ఉండండి అని చెబుతున్నారు. కాబట్టి మనమందరం ప్రస్థాన సాధన ద్వారా ఆసన ప్రాణాయామ ధ్యానం గురించి తెలుసుకుని ఈ సాధనను ప్రతిరోజు ఆచరిస్తూ స్ఫూర్తి కుటుంబ సభ్యులుగా సమాజానికి ఆదర్శంగా నిలుద్దాం. స్ఫూర్తియోం. బాబు చాలా నిజంగా దాన్ని అర్థం చేసుకొని చెప్పినట్టుగా చెప్పాడండి. అదే ఏ చదువు అయినా సరే అర్థం లేని చదువు, అర్థం రోడ్ మెమరీ లాగా కాకుండా చక్కగా చెప్పావు నాన్న. మంచి ఆలోచన మంచి ఆచరణనిస్తుంది. ఆ మంచి ఆచరణ మన ప్రవర్తనలో కనిపిస్తుంది, మన మాటలో కనిపిస్తుంది. అది ఒక అలవాటుగా మారుతుంది. చాలా బాగా చెప్పావు. నువ్వు కూడా మీ పిల్లలకి అలాగే చెప్పకే. మీ పిల్లలకి నువ్వు రేపొద్దున అదే చెప్తావు అనమాట. మళ్ళీ అది చదువు ఇది చదువు అని, అవునా కాదా? చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. సబాష్.